ఈరోజు బెండకాయ ఆవిరి పచ్చడి అండి. ఇది బెండకాయని ఇడ్లీ పాత్రలో ఆవిరి పెట్టుకున్నాను. ఇలా తీసేసేయాలి. ఈ టమాటాల తొక్కులు కూడా తీసేసేయాలండి. ఇంట్లోకి ఉల్లిపాయ వేసి చేసుకోవాలండి. ఇదిగోండి పచ్చి ఉల్లిపాయను, కొత్తిమీర, పోపు దినుసులు. ఈ మిరపకాయ డ్రైగా వేయించుకోవాలి. తర్వాత ఒక్క చుక్క నూనె వేసి నలిపేసేయాలి. చేతితో నలిపేసేట్టుగా వేయించుకోవాలి నల్లగా బాగానే. ఇంతేనండి. కారం ఎక్కువ పట్టదు దీంట్లో. ఇలా తొక్కులన్నీ తీసేసాను. మ్యాక్సిమం టమాటాల మీదవి అన్నీ తీసేసుకోవాలి. ఎందుకంటే అది ఇట్లా చేతితో నలిపేసేయాలండి. మిక్సీలో వేయవు ఎక్కువ పచ్చడి. అంతేనండి. చూపిస్తాను. ఇప్పుడు వేగింది. ఇది ప్యాన్ మాడింది. డ్రైగా వేయించుకోవాలి.